సార్ నా పేరు చావల్ గోపిరాజ్ అండి. ఆ, మా నాన్న పేరు శ్రీనివాసరావు. ఓకే. పొలం నాటాకోట్లు వేసామండి. ఉమ్, ఈ మల్లె తోట ఫస్ట్లో మా సార్లు అసలు వద్దు తీసేద్దామన్నారండి. ఆ, సార్ కాదండి, ఒకసారి సార్ వాళ్ళు భూ ఔషధి వాడదామన్నారు. ఉమ్. ఫస్ట్ సారి దీంట్లో పావు లీటర్ వేసామండి. ఈ భూ వైద్య లిక్విడ్ అనేది ఒక పావు లీటర్ వాడారు. బ్లూవైజ్ లిక్విడ్ అనేది పావు లీటర్ వాడామండి. నెంబర్ 1 వచ్చింది. తర్వాత మామూలుగా భూమి పైన ఇది బస్తా చల్లామండి. బస్తా చల్లితే 10 కేజీలు చల్లితే బాగానే ఉందండి. మళ్ళీ వారం ఉన్న తర్వాత లిక్విడ్ మళ్ళీ ఇంకోసారి వేసామండి, పావు వేసామండి. నెంబర్ 1 ఉంది. ఇప్పుడు ఈ పొలంలో మీరు ఎంత అసలు ఈ చేను ఎంత మల్లె తోట ఇది? 30 సెంట్లు అండి. 30 సెంట్లు. ఈ 30 సెంట్లు మొదటిసారి భూ వైద్యకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు ఆ రోజు ఈ చేను పరిస్థితి ఎలా ఉంది? అసలు సార్ వద్దు, చేను దున్నేసేసి వేరే పైరు వేసుకుందాం అన్నారు. తీసేసి వేరే పైరు వేద్దాం అనుకున్నారు. ఓకే. అప్పుడు వీళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు మొదటిసారి చెప్పినప్పుడు ఏది వాడమన్నారు? భూ వైద్య లిక్విడ్ ఫస్ట్ టైం కొట్టారా? లిక్విడ్ వాడాం ఫస్ట్. ఎన్ని ట్యాంకులు కొట్టారు దీనికి? 3 ట్యాంకులు. 3 ట్యాంకులు కొట్టారు. అది కొట్టిన తర్వాత మీకు ఎన్ని రోజులకి మళ్ళీ భూ వైద్య వేశారు కదా 10 కేజీల బస్తా? ఖచ్చితంగా 9 రోజులు ఆగిన తర్వాత 9 రోజుల తర్వాత ఈ 10 కేజీల బస్తా దీంట్లోకి వేసారు. వేసారు. మళ్ళీ అది వేసిన తర్వాత ఈ భూ వైద్యం మళ్ళీ ఎప్పుడు వాడారు లిక్విడ్? 11 రోజులకి 11 రోజులు. మొత్తం మీద ఈ 25 రోజుల్లో మొదటిసారి ఒక పావు లీటర్ భూ వైద్యాన్ని వాడారు లిక్విడ్ ని. తర్వాత ఒక 10 కేజీల బస్తాని సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్ వాడారు 10 కేజీల బస్తా. దాని తర్వాత మళ్ళీ ఒక పావు లీటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు స్ప్రే చేశారు. ఈ 25 రోజుల్లో మీకు ఈ తోటలో కనిపించిన మార్పు ఏంటి? ఈ ముందు ఉంటే పొలం ఎంతైనా పండియచ్చు అని నమ్మకం, వాడి గ్యారెంటీ వచ్చిందండి. అది ఎలా అనిపించింది మీకు? అంటే ఆ గ్యారెంటీ రావడానికి గల కారణాలు ఏంటి? మొగ్గ, పూత, పిందె బ్రహ్మాండంగా ఉందండి. తోట అంతా కూడా మీకు మొగ్గ అదంతా బాగా వచ్చిందంట. అసలు బ్రహ్మాండంగా వచ్చిందండి. కాకపోతే కొంచెం దోమ తగులుతుందండి. దానికి కూడా కొంచెం మార్గం ఉంటే చెప్పండి. దోమకు సంబంధించిన మందు కూడా మీరు కొట్టుకోవాలి. ఇప్పుడు పురుగు అనేది ఏమైనా కనబడుతుందా ఇది కొట్టిన తర్వాత? పురుగు లేదండి. లేదు. ఓవరాల్ గా ఈ మందు మీకు ఎలా పనిచేసింది అంటారు భూ వైద్య అనేది? ఈ మందు మటుకి 100% గ్యారెంటీ అండి. ఖచ్చితంగా రైతుల మటుకి రైతు బాగుపడతాడు ఈ మందు వాడితే 100%. ఓకే. అసలు తీసేయాలనుకున్న తోట మీకు తిప్పుకుంది కాబట్టి మంచి నమ్మకం వచ్చింది. నెంబర్ 1 వచ్చిందండి మల్లె మొక్క. ఇప్పుడు ఈ మొక్క అంతా మార్పు కూడా మీకు ఈ మందు కొట్టిన తర్వాతేనా? ఈ మందు కొట్టిన తర్వాతేనండి. అంత ముందు మొగ్గ వచ్చినా కానీ అంత బాగుంటలా. ఈ మందు కొట్టినాక మన పక్క ఉందండి మల్లె తోట. ఓకే. అది ఇప్పుడు కూడా చూడబుద్ధి కావట్లా. క్వాలిటీ లేదు, అది చూడబుద్ధి కావట్లా. ఆ రోజు 2 ఒకలాగే ఉన్నాయి, పాడైపోయి. దానికన్నా మంది ఇంకా చండాలంగా ఉంది. వాళ్ళు ఫస్ట్ నుంచి మందులు వేస్తానే ఉన్నారు. ఓకే. మనం వాళ్ళు మామూలు మందులు వేస్తానున్నారు. ఇవాళ మంది సింపుల్ తక్కువ ఖర్చుతో బ్రహ్మాండంగా వచ్చింది. వాళ్ళు ఇంకా ఇవాళ కూడా అట్నే ఫస్ట్ అట్నే ఉన్నారు. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది, మార్పు లేదు. మంది నెంబర్ 1 వచ్చింది. చేను మంది ఈ రోజు నెంబర్ 1 గా మార్పు కనిపిస్తుంది. ఈ ముందు ఉంటే మటుకు 100% పండించండి. రైతుకి ఇబ్బంది ఉండదు, రైతుని మెప్పించింది. మీ పేరేంటండి? నా పేరు చావల్ గోపిరాజ్. నాన్నగారి పేరు? శ్రీనివాసరావు. మీ ఫోన్ నెంబర్? 81 21 51 68 79. ఓకే. ఈ మందుని మీరు ఈ మల్లె తోటలను కాకుండా గులాబీకి కూడా వాడారంటున్నారు. గులాబీకి నెంబర్ 1 వచ్చింది. అంతకుముందు అసలు ఎక్కువ అంతా మోడు ఎండకే మొత్తం ఎగురొచ్చి బాగా ఇప్పుడు బాగా పోత పిండి మేము.